బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. హలో, ఎవరండి? హలో, బోగ్బిల్ల గారు ఉన్నారండి. మీ పేరేంటి? ఇప్పుడు పేరు మర్చిపోయావు, తర్వాత నన్నే మర్చిపోతావేంటి? బాలమణి. నన్ను పట్టించుకోకపోయినా పర్వాలేదు బోగ్బిల్ల, కానీ నీకు నాకు మన ప్రేమకు ప్రతిరూపంగా నా కడుపులో పెరుగుతున్న మన బిడ్డ ఆ బిడ్డనైనా పట్టించుకో బోగ్బిల్ల. ఆ రోజు వర్షం పడలేదు, ఉరుమైనా ఉరమలేదు. నేను వద్దు వద్దు అన్నాను, నువ్వు నా దగ్గరికి వచ్చావు. నేను స్నానం చేయలేదు బోగ్బిల్ల అన్నాను, అయినా నువ్వు వినలేదు. నీ కక్కుడు నువ్వు చూపించుకున్నావు. రేపు నా కడుపులో బిడ్డ బయటకు వచ్చి అమ్మా నాన్న ఎక్కడా, అమ్మా పోగాడు ఎక్కడ అంటే ఏం చెప్పను బోగ్బిల్ల? ఏడి పేరు చెప్పినా, వీడి పేరు చెప్పినా, నీ పేరు చెప్పినా, పేరు చెప్పినా, భగవంతుడా ఎందుకు నాకు ఈ పరీక్ష? అమ్మా నువ్వన్నా చెప్పమ్మా బోగడికి నాకు న్యాయం చేయమని. అసలు ఎవరు మాట్లాడేది? పూటకో గడప తొక్కేవాడు నేను నీకు ఎలా గుర్తుంటాను రా? గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు నేను ఈ బోగ్గాన్ని నమ్ముకున్నాను. ఇప్పుడేమో టీవీ దాన్ని తగులుకున్నాడు. ఒరే బోగ్గా, నీ పొక్క పగిలిపోతా. ఇవాల్టి ప్రోగ్రామ్ ఇంతటితో సమాప్తం. గన్ను లాంటి కన్నులున్న చున్న. హాయ్, ఏంది మామ లాస్ట్ బస్సు మిస్ అయినట్టు గట్ట రందులున్నావు? నీ నాయన కాదని ఈ ముసలోని నమ్ముకోవడం న్యాయమా? ఎంత చేసి ఏ మూల్య కట్టుకున్నావు? నీ నాయన వెనక పంటి ఉన్న సాయంత్రానికి చల్లటి బీరు దొరుకుతుందనే గ్యారెంటీ ఉండేది. ఇప్పుడు చూడు, నీ పైసలతోనే ఆళ్ళు తై తక్కలాడతా అంటే మనం గ్యాస్ నుండి కూడా లేకుండా సతికిలబడి కూర్చున్నాం. మామ మందాకి 3 రోజులైంది, గొంతు ఎండుకపోతుంది. ఏదో చేయమమ్మ, దండం పెడతా. ఓ లైట్ పెట్టుకొని దిక్కులేదు ఎందుకురా మీ ముసలానికి ఎమ్మెల్యే పదవి? ఏంద్రా కరెంట్ పోయింది? ఇదేరా మన శిబిరం రే. రైతు భర్తలేదో జరగండి. చెప్పడా ఏం చూస్తున్నారా? ఓబే పోలీసులు వస్తారు. మన మంది సారాలు దొబ్బేసిర్రా. నేను చూసినరా మీరు మా మందు కొట్టేయడం. కెమెరా నువ్వు చూసేది నా కమర కడ్డి. చల్ చల్ పోతాం రా బాయ్, పోతాం. బాగా పొట్ట సాలే సింగిల్ దొరక చూసుకుంటాం రా నేను. పైసలు కూడా దొరికినావా? ఏడుకోతాను. ఇదే మన శిబిరం. ఇదే ఆ మొత్తం బుగ్గలు కట్టాం. దా ఏమిట్రా ఇదంతా? శిబిరమేనా? నాకు రేపు ఎగ్జామ్ ఉందిరా. రేపు మామకి ఎగ్జామ్ లెక్కనే. ఆ పోరికో లవ్ లెటర్ రాయిరా. లవ్ లెటరా? చుబ్బే, ఎందుకురా నవ్వుతాను? ముఖానికి సంబంధం లేని మాటలు మాట్లాడుతుంటే. మామా, వాడు నన్ను అవమానిస్తుండు. మా వంశం దేనైనా సహిస్తుంది కానీ అవమానాన్ని సహించదు. మమ్మ అంత గట్టిగా పనుకోరు, ఇరిగిపోతాయి. ఇగో మన గల్లీలో ఇంగ్లీష్ లో 4 ముక్కలు వచ్చింది ఒక్కడే. అరే రాయిరా పాప, నీ దండం పెడతా. అరే ఆ పెన్ పేపర్ బిల్డప్లకి ఏం తక్కువ లేదు. ఇక మొదలు పెట్టరా. డార్లింగ్ శ్వేత. శ్వేతరా? అరే నన్ను వదిలేండి. మా ఎగ్ తెలుస్తూ నన్ను హార్మోని పెట్టలేసి నలిపేస్తాడు రా, ప్లీజ్ రా. నీ పానానికి మామ పానం అడ్డు, ఓకేనా? నా పానవా? ప్రేమించిందేవాడు నేనే, మరి నీ పానమే. నువ్వు రాయిరా రాయ్. అయినా నీ ముఖానికి ఎంఆర్ బంధు అవసరం అంటారా? కూర్చున్నా కొడక. ఎన్ని సినిమాలు చూడలే? అయినా మనలాంటి బేకార్ గాలనే పోరీలు లైక్ చేస్తారని ఏదో ఒక ఉత్తరం రాయరా అంటే ఇంత బిల్డప్పా? ఇలా బెదిరిస్తూ నేను రాయని పోండ్రా. ఇక లేత్త దీనికి రైతం. ఇప్పుడు చెప్పురా నీ రొల్లేందో. డార్లింగ్ శ్వేత, ఫస్ట్ సార్ నిన్ను మా గల్లీలో చూసినప్పుడే నా వికెట్ లేచిపోయింది. నువ్వు ఇచ్చిన షేక్ హ్యాండ్ నా జిందగీనే షేక్ చేసింది. అరే మామా, నువ్వు లేని జీవితం వడ్కా లేని రాత్రిలా, గ్యాస్ లేని సోడాలా, నాడా లేని పైదామాలా. బాగుంది రాయ్. నువ్వు అంటే హచ్చుకుక్కలా నీ ఎదగే ఉంటా. నువ్వు లేకుంటే పిచ్చి కుక్కల హైవేలో లారీ లెంబడి పడతా. నీ ఫీలింగ్స్ నా ఫీలింగ్స్ మ్యాచ్ అయితే రేపు సంగీతం క్లాస్ కి చిలక పచ్చ చుడిదార్ వేసుకుంటా. ఇట్లు ద వన్ అండ్ ఓన్లీ డిస్కో రంగా. యానిమల్. ఒరేయ్, మందు పోసినోడు సోడ పోసినట్టు, అన్నం వేసినోడు కూరేసినట్టు ఈ లేటరు నువ్వే తీసుకుపోయి అతమకి. నేనా? ఈ విషయం మా అమ్మ చూస్తే నన్ను చంపుతుందిరా. మళ్ళా లేచింది.
సంపద అబ్బా బండి ఈడ ఉంది. అబ్బా, నా పని అయిపోయింది. వార్నా గుడ్డి అమ్మ సంపత్గా అరే నన్ను వదలండిరా, నాకేం తెలియదురా. అరే అరే నన్ను వదలండిరా, నన్ను ఎందుకు తీసుకొచ్చారు? అరే రే నన్ను వదలండిరా ప్లీజ్ రా. అరే అరే పేరు పేరున స్వాగతం సుస్వాగతం. మీరంతా ఎప్పుడా 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 అని ఎదురు చూస్తున్నా మనవాడు మంచివాడు పిలిస్తే పలికే వ్యక్తి ప్రతి ఏటా తన కరాల నృత్యంతో మిమ్మల్ని బీభత్సం సృష్టించే డిస్కో రంగా మీ ముందుకు రాబోతున్నాడు. ఎక్కడ చూసినా గాంధీ మహాత్మునికి జై, మా దేశం మాకు కావాలి. గాంధీ తాత కూడా ఈ ఊరు వచ్చిండు. గంత గొప్పూరు ఇప్పుడు గజ్జి పట్టే బర్రె లెక్క తయారైంది. ఇట్లా ఎందుకు తయారైంది ఎరికేనా? రాజలింగం కోటిలింగం అని ఇద్దరు సాలెగాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీల మధ్యన వెనకటి నుంచి ఓ కొట్లాటలు అయితేనే ఉన్నాయి. వీళ్ళిద్దరు టౌన్ కు చెరో పక్కన ఉంటారు. ఎప్పుడు చూసినా గల్లా గల్లా పట్టుకుంటారు, లొల్లి లొల్లి చేస్తారు. ఇద్దరు కొడుకులు రోలర్ పార్టీ వాళ్ళే. ఎలక్షన్ టైంలో హైకమాండ్ ఒక్కరికి టికెట్ ఇస్తుంది. రానోడేమో రెబల్గా నిల్చుంటాడు. ఏమైతుంది? ఓట్లు గిల్తాయి, సందుల మందుల అవతలోడు గెలిచిండు. గాడే భిక్షపతి గుండు సాలేగాడు. 30 years నుంచి పెత్తన మొత్తం చేతిలో పెట్టుకొని ఫ్యూడల్ పాలిటిక్స్ చేసుకుంటా లుచ్చ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యి. ఈ గుండు సాలేగాడు పందికొక్కులకు అదిని తన రాజకీయ వారసత్వాన్ని తన తమ్ముడు బేబీగానికి అప్పచెప్పిండు. సెజ్ పేరుతోని టౌన్ చుట్టుపక్కల ఉన్న భూముల్ని ఊళ్ళని కొట్టేనికి ట్రై చేస్తున్నాడు. ఈ భిక్షపతి గారిని ఎదిరించే మనిషి మన కృష్ణారావు సార్. దేవునసుంటోడు. కృష్ణారావు సార్ చేసిన పోరాటంతో బేబీగాడు ఎమ్మెల్యే జాబ్కు రిజైన్ చేసి చర్లపల్లి జైలుకు పోయి రిలాక్స్ అవుతున్నాడు కొడుకు. ఇప్పుడు ఈ డిచ్పల్లి నియోజకవర్గానికి తొందరలోనే బై ఎలక్షన్లు వస్తున్నాయి. ఇగో ఈ స్టోరీ ఎప్పుడు కంటే చూస్తేనే మస్తు ఉంటుంది. అందుకే జెడ్పీటీసీ ఎలక్షన్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్న గవర్నమెంట్ కాలేజ్ దగ్గరికి పోదాం పాండ్రి. ఇప్పుడే వెలువడిన జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాల ప్రకారం ఇండిపెండెంట్ అభ్యర్థి కట్మల్ తన సమీప అభ్యర్థులైన కోటిలింగం, రాజలింగాలపై 2 ఓట్ల తేడాతో విజయ దుందుబి మోగించారు. జాం పండురు నేల మీద కాలు మొప్పిరు. ఏ పండు లోఫర్ కాల్ మీ జాఫర్. నీ కక్క చెల్లెలు లేరారా? లే పక్కూరికి వెళ్ళిళ్ళు. ఇల్లు ఖాళీ ఉంది పామల్లా. బచావ్ బచావ్ బచావ్. ఏ సూపర్ మ్యాన్ ఆగిందే రా రా రామల్లా గుద్దుమల్లా రామల్లా. కట్ కట్ కట్. నూకు బే. ఏమైంది బే? నూకు ముందుకి నూకు. ఏది నూకేది మస్తొస్తుంది. టైం ప్లీజ్. బిల్లా ఇట్లయితే షూటింగ్ చేయను బే. నూకు బే ప్లీజ్, రాత్రి క్వార్టర్ దాపిస్తా. నాకు ఆడలేంది అనక ఆడున్నది ఏంటమ్మా? దమ్ముంది, ధైర్యం ఉంది, అన్నిటికంటే మించి నా ఫేవరెట్ బ్రాండ్ అయిన పాపావారి లో చెడ్డీ ఉంది. లోగుట్టు లోపల. టేక్ ఓకే. ఈడే బిల్లా 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 బిల్లా. ఎర్రగా బుర్రగా ఉంటాడు. ఈయన గర్ల్ ఫ్రెండ్ ఏమో వాణి లోకల్గా కేబుల్ టీవీ మెయింటైన్ చేస్తుంటది. ఊళ్ళో దొరికే డ్రాయర్లకు, నయాగ్రా టాబ్లెట్లకు, గజ్జి తామర్లకు, అర్షమోళ్లకు వీన్నే మోడల్గా పెట్టి యాడ్లు చేస్తుంటది. గందుకే ఈయన్ని స్కోప్ బిల్లా అంటుంటారు. బిల్లా స్పీకింగ్. మీ నాయన అలసంలో ఓడిపోయిండు. అవునా? ఇంకా రాజలింగం గారు కూడా ఓడిపోయిండు. నీ నోట్లో రమ్ము వయ్యా. ఎస్సు వంటి న్యూస్ చెప్పినావు మామా. రేయ్, ఏంటి? ఆ రాజలింగం గారి ఎలక్షన్ లో పోయినందుకు ఫుల్ దావత్ రా. పార్టీ పార్టీ పార్టీ. వాటిని పోయి మొదలు చేద్దాం వస్తావా? ఛీ పో బావా. దీని సిగ్గుల చింతకు. వీడే రంగా రంగా రంగా. వీడొక డాన్సర్ అని వీడి ఫీలింగ్. అందరూ డిస్కో రంగా అని పిలుస్తుంటారు. ఏమన్నా అనుకుంటాడు ఏమన్నా. ఊళ్ళే భారత్లల్లా సావులల్లా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లెక్క థీమ్ మార్ చేస్తుంటాడు. మా టీవీ ఓంకార్ షోకు పోయి థ్యాంక్ యూ అన్నయ్య అని అనడం వీడి జీవిత ఆశయం. ఆల్ ద బెస్ట్ రంగా.
పిచ్చొస్తుందిరా వదిలేండి రా ప్లీజ్ రా. భారత్ ఒకసారి వస్తుంది. అరే పెట్టు నోటేట్ బాగున్నట్టు పెట్టు. రేయ్ నా పిల్లం రా రే వదిలేండి రా రే. అన్నం పెడతా రావే రావే డాన్స్ చేయకే. ఒక్క నిమిషం మామ. అరే రంగా కోకిల మామ అర్జెంట్గా మాట్లాడాలంట. హలో రావే ఇంటికి రావే. చెప్పు మామ. కుట్లు అయినట్టు కట్టొడుతున్నా. పోయిందంటే చచ్చిపోలేదురా, ఎలక్షన్ లో ఓడిపోయిండు. ఆ కోట్లింగం గాడు కూడా ఓడిపోయిండు. అలా కొట్టినాం ఈసారి కూడా ఎలక్షన్లో కోటికని కొట్టినాం నాయనా. శబాస్రా నక్కడాక. మనల్ని కాదని అడిగి సీట్ ఇస్తే ఏమైతుందో ఢిల్లీలో ఉన్న హైకమాండ్కి తెలవాలా. మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో ఆ కోటిలింగం గాని నేను ఓడించకపోతే నా పేరు రాజలింగమే కాదు. రేయ్ నీ పోరగాడితో దావత్ చేసుకో. నన్ను రౌండ్ చేశారు. రౌండ్ అప్ కాదు కూడా కోసి కారం పెడతా. అరే అరే ప్లీజ్ రా. ఏంది ఇది? అరే వెళ్ళిపోతారా. అరే అరే నాకేం తెలవదా తెలియదు. అబ్బే? అరే, నువ్వు కాదు శ్వేత బండ్లు పెట్టి నీ అరే అయ్యా. అరే నన్ను వదిలేండి రా. అరే అరే ప్లీజ్ రా. అరే రిస్క్ నాకేం తెలియదురా. నీ వల్ల కాకి 2 అవమానాలు. ఒకటి కాకపోరికి లవ్ లెటర్ రాయటం, 2 అది ఇంగ్లీష్ లో రాయటం. ఒరే పిచ్చిన వెళ్ళారా. ఈ లెటర్ ఆ డిస్కో గాడిదిరా. డిస్కో గాడిదా? ఆ గాడిద్దే. కాకా ఏం చేద్దాం? ఏంద్రో ఇది కొత్తగా కనిపిస్తుంది. మామ అత్తేందో చదువుతుందన్నా. మెడిసిన్ మామా. మెడిసిన్ అంటే? మనకి రోగం వచ్చినప్పుడు వేసుకుంటాం కదా గోళీలు, అవి తయారు చేసే చదువు మామా. ఓ అదా, ఇంకా నేను డాక్టర్ అనుకున్నా. మామ అత్తొస్తుంది అత్తొస్తుంది. వస్తాందా వస్తాందా. మామ వద్దు మామా. సిగ్గున్న తిరుగు. ఐ లవ్ యూ బావా. Congrats. I myself will not leave here until the streets are deserted ఇప్పుడు చెప్పండి ప్రెసిడెంట్ గారా, ఎట్లా మర్చిపోమంటారు? తాగినంత బయటకు వచ్చినట్టుంది. పనికి మాలిన ఫ్లాష్ బ్యాక్. పగ అంటే ఏ ఆస్తి గొడవలో ఎంత రక్తపాతమో ఎంతమంది చచ్చిపోయారో అనుకున్నా. ఇంత భీతి మాలిన ఫ్లాష్ బ్యాక్ అని తెలిస్తే చని నేను అసలు పార్టీలోకి తీసుకున్న మరి గాను. మర్యాదగా చెప్తున్నా, మీ ఇద్దరు కలిసి పార్టీకి పనిచేస్తారా చేయండి, లేదంటే నేనే మిమ్మల్ని ఇద్దరిని సస్పెండ్ చేస్తా. ఏంట్రా కొడక, ఆయన అట్లా సీరియస్ అయిపోయిండు? నా ఫ్లాష్ బ్యాక్ లో ఫీల్ గిట్లా లేదా? అది 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 గుజ్జు 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 కిచ్చుకొట్టు కిచ్చుకొట్టు. రంగా ఎక్కిరా ఎక్కిరా Just a minute. రంగా, నేను వస్తుంటే దారిలో కార్ టైర్ పంక్చర్ అయింది. ఏం చిక్రానా? పర్లేదు, నేను అర్జెంట్గా మాస్టర్ గారి ఇంటికి వెళ్ళాలి. కొంచెం డ్రాప్ చేస్తావా ప్లీజ్? అది బిల్లగడ్ ఏరియా. ఓకే. కాకా అక్కడ చూడు, నిన్నెవరో బండి మీద ఎక్కించుకొచ్చాడు. Just wait here for 2 minutes, okay? అమ్మో బాడుకులందరూ ఇక్కడే ఉన్నారు. రంగా రంగా రంగా, నాకు లేట్ అవుతుంది.
అయిపోతుంది నువ్వు వెళ్ళిపో చింది చోర్ సరే ఆగు ఆగు లాగు గుంజు